సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువులో చేపల మృతిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబ్ సాగర్ చెరువును పరిశుభ్రంగా చేసి చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని జగ్గారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగేష్, కార్యదర్శి చిదంబర సాయికున, సంతోష్, వెంకటరాజు మరియు డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు. అంటే నేను కూడా లేట్గా పొద్దున కదా మార్నింగ్ నేను రియల్ చేసిన 8 గంటలకు పొద్దున చేసినాను. ఈ మిషన్ చెప్పారు, తెప్పించిన. ఇంతకంటే ఇంకా పెద్ద మిషన్ ఉంటుంది ఆడన్నా ఉండకుండొచ్చు కానీ వాడి దగ్గర నా ముఖం మీద వాడి దగ్గర సరిపోతుంది. అది పెద్ద మిషన్ ఆడదావాలి. ఏమన్నా లక్ష్యం దొరుకుతుంది వాడుతున్నది అసలు కిందికి పడిపోతా సార్. ఇట్లా అరే మిషన్ నీ పక్కగా వాడుకున్నది, నువ్వు దాని చుట్టూ ఎట్లా వాడుతావు? వాడుకో నువ్వు. నువ్వు చెప్తే వాడు వినాడా? మిషన్ వాడు వినాడా? నువ్వు అది కూడా ఒక దుక్కెళ్ళి నూక్సితే అది కూడా ఇష్టం లేకుండా నా మిషన్ కూడా లేకుండా మున్సిపల్ కమిషనర్ డి ఉన్నాడు, పొల్యూషన్ బోర్డు నుంచి ఏఈ ఉన్నాడు. వాళ్ళు ఏడీకి చెప్పినాము. ఏడీ ఎక్కడ మీటింగ్లో ఉన్నారంట. వాళ్ళ ఏఈ పొల్యూషన్ వాళ్ళు వచ్చారు. ఆయన ఇంకెవరో ఉన్నారు కదా, ఫిషరీస్ ఏడీ వస్తున్నాడు. అలా ఇప్పుడు వాళ్ళ కన్సల్ట్ ఎవరో ఉన్నారు ఫిషరీస్ ఇరిగేషన్ ఏడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ డి, పొల్యూషన్ బోర్డు కంట్రోల్ పొల్యూషన్ సంబంధించి ఏవో ఉన్నాడు. ఆల్రెడీ ఏడీ చెప్పినా ఏవో ఉన్నారు. వాళ్ళ కన్సల్ట్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు. చెప్పురా, స్టార్ట్ చేయరా, స్టార్ట్లో చెప్పు. చేపలు చచ్చిపోయినాయి. ఫస్ట్ టైము సంగారెడ్డి కింది బజార్ చెరువుల, నాకు తెలివి వచ్చిన కాడి నుంచి నేను విన్నది మొదటిసారి. ఫస్ట్ టైం సంగారెడ్డి కింది బజార్ చెరువుల, మహబూబ్ సాగర్ చెరువుల, కింది బజార్ చెరువుల ఫస్ట్ టైం బెస్తోళ్ళు అయ్యి చేపలు పట్టుకొని ఇక్కడ జీవిస్తారు. వాళ్ళ చేపలు మొత్తం నిన్న చనిపోతారు. ఇప్పుడు ఇక్కడ మీ అందరు అధికారులతోటి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. 2 రకాలు. ఒకటేమో చేపలు చచ్చిపోయి ఫస్ట్ టైం. ఇప్పుడు ఇక వాళ్ళ జీవనోపాధి వీడికి బ్రేక్. ఇప్పుడు వాళ్ళ చేపల పిల్లలు మీరు వేసిన ఏడిగారు, మీరు ఇచ్చిన మళ్ళీ చచ్చిపోతాయి. ఇక క్లియర్. ఇక ఇది ఏది గుర్రం డెక్క, ఇది చూడు పందిరి అల్లేసింది. అంటే దాదాపు ఎన్ని ఎకరాలు డి గారు? ఇది మొత్తం చెరువు నీళ్ళు ఉన్నది ఎన్నిచా? ఇది ఎంత ఉన్నది? ఇది చెప్పకుండా మొత్తం ఏది వాటర్ ఉన్నది ఎన్ని ఎకరాలు? 480 ఎకరాల. ఎకరాలలో చెప్పు నాకు. నువ్వు రా ఎకరాలు కాదురా, వీడురా. ఇప్పుడేందుకు పక్కన రైతు అయితే ఇప్పుడు 400 ఎకరాలలో వాటర్ ఉన్న చెరువుల దాదాపు 250 ఎకరాలు గుర్రం డెక్కు. నీకు కనబడుతుందా? బెస్తోళ్ళ ఆదాయము, వాళ్ళ బతుకులు ఈ చెరువు మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. బెస్తోళ్ళు దీని మీద బతుకుతారు. సాకల్లో కూడా చెరువు నీళ్ళు ఉత్తుకొని పట్టేటోళ్ళు వాళ్ళు బంద్ అయిపోయారు. వాళ్ళు ఎందుకు బంద్ అయ్యారు? ఈ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. చేపలు ఎందుకు చచ్చిపోయినాయి? ఇప్పుడు వాటర్ మీరేం చెప్తారు? పొల్యూషన్ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినాయి. ఆక్సిజన్ లెవెల్ తగ్గడానికి వాటర్లో కారణం ఏంటి?
ప్రతి గుర్రం టెక్ సీవేజ్ జాయిన్ నంబర్ 1 గుర్రం టెక్ మీరు ఆగురా. నంబర్ 1 గుర్రం టెక్ గట్టిగా చెప్పు. గుర్రం టెక్ నంబర్ 1 గుర్రం డెక్క ఒక కారణం, టోటల్ వాటర్ ఆక్సిజన్ బ్రేక్ చేసేసి. నంబర్ 2 సీవేజ్ జాయిన్ అవుతుంది సార్ రెగ్యులర్ అంటే మురికి నీరు మురికి నీళ్ళు, సంగారెడ్డి కింది బజార్ చెరువుల మురికి నీళ్ళు రావడంతో రెండో కారణం. ఇన్నేళ్ల ప్రయాణంలో మొదటిసారి ఈ పొల్యూషన్ మొత్తం నిండిపోయింది. చెరువు అంతా పొల్యూషన్ అయినట్టే కదా. సరే నాకు ఓడి చెప్పు కన్సల్ట్ సార్, మీరు కూడా మీరు నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఈ చెరువులో ఈ నీళ్ళే పెట్టి నీళ్ళు ఇట్లా నీళ్ళు ఉంచే చెరువులో చేపలు వేయాలా, మరి ఈ పొల్యూషన్ పోవాలంటే నీళ్లు తీసేసేయాలా? సజెషన్ అంటే మీరు ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి సార్. పెంచాలి అంటే ఈ గుర్రపు డెక్క తీసేయాలి. ఫస్ట్ గుర్రపు డెక్క తీసేయాలి. ఫస్ట్ గుర్రపు డెక్క తీసేయాలి. గుర్రపు డెక్క తీసేయాలి. గుర్రపు డెక్క తీసేయాల్సిన సరే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానకిషోర్ గారికి లెటర్ పెడితే సి గారు పంపించారు. దానకిషోర్ గారికి లెటర్ పెట్టాం. ఇది దానకిషోర్ గారికి లెటర్ పెడితే కోఆర్డినేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మొత్తం గుర్రం డెక్క అరే నువ్వు మీకు అడుగుతున్నారా బెస్తోళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్ని నెలల గుర్రం మిషన్ వచ్చి? ఒక్కరు చెప్పండి. 4 నెలలు అయింది. 4 నెలల నుంచి ఇప్పటిదాకా ఇది చూస్తే నువ్వు లాస్ట్ దాకా ఉంది కదా. ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలల్లా సగం తీసేసారు. అచ్చా మొత్తం ఉండే 300 ఎకరాలు ఉండే. ఇంతే ఉండే తీస్తున్నాం. ఎట్లా తీస్తుంటే అట్లా పెరుగుతుంది. మళ్ళీ పెరుగుతున్నది ఏంటంటే అక్కడక్కడ మిషన్ బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడప్పుడు అది వదిలేరా, దాని నుంచి తీస్తుంటే మళ్ళీ పెరుగుతున్నది. ఇప్పుడు నువ్వు నేను నిన్ను అడుగుతున్నా, అధికారులు కూడా ఉన్నారు, నోట్ చేసుకుంటున్నారు. సార్ మీరు బంద్ పెట్టండి సార్. మీరు బంద్ తీయాలంటే ఓదికి మిషన్, అరే మిషన్ అయినా మనిషి అయినా రిపేర్లు వస్తాయిరా, విన్నావా? మనకు జ్వరం ఎట్లా వస్తుందో దానికి కూడా రోగం వస్తుంటుంది. మిషన్ ఆగిపోతుంది, దాన్ని చర్చ చేయకుండా. ఓకే, ఇంకో దిక్కు గుర్రం డెక్క మిషన్ తోటి తీస్తున్నాం, మళ్ళీ ఇంకో దిక్కు పెరుగుతుందని నువ్వు అంటున్నావు. ఈ మొత్తం ఒక్కటేసారి ఇదంతా పోవాలి. ఇట్లా నువ్వు తీయాలంటే ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది నీకు? మీరు చెప్పండి. అరే మీరు సాయి ఉండరా, మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ మీరు సజెషన్ ఏంది అఫీషియల్గా? వాటర్ తీసేసేయాలి, ఇమ్మీడియట్లీ డీసిల్టింగ్ చేయాలి. డీసిల్టింగ్ చేయడం వల్ల మురికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ప్లస్ ట్యాంక్ కెపాసిటీ పెరుగుతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెష్ వాటర్ మనం నింపుకోవాలి. సామల్టేనియస్గా మరి ఊరు నుండి వచ్చే వాటర్ డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు నువ్వు వాటర్ ఏం కృష్ణ డెక్ ఉంది, బెస్ట్ లీనే ఉన్నారు, అది కన్సల్ట్ అధికారులు అందరూ ఈయనే ఉన్నారు. నీ డ్యూటీ ఏంది ఇప్పుడు? గవర్నమెంట్కి రిపోర్ట్ ఏం పెడతావు? ఇప్పుడు కలెక్టర్ కానీ పెట్టాలి కదా. కలెక్టర్కి మీ డిపార్ట్మెంట్కి ఏం రిపోర్ట్ పెడుతున్నావు? మీ పని మీది అది. ఓకే, ఖచ్చితంగా చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా రిపోర్ట్ చేసుకుంటూ, మీరు కలెక్టర్ రాసిందే పెట్టింది మీరు అఫీషియల్గా ఎవరికైనా పంపిస్తారు మీదే పొల్యూషన్ డిపార్ట్మెంట్. ఒక కాపీ రఘు నువ్వు తీసుకోవాలి. రైట్, మీరు చెప్పండి సార్. మీ పని అది. మీరు ఎవరెవరు రాస్తారో గవర్నమెంట్ కలెక్టర్కి గవర్నమెంట్ రాసిన కాపీలు మరి ఇచ్చారు. ఏడి గారు మీరు చెప్పండి. ఫిషర్ డిపార్ట్మెంట్ మీది. మేము చేపలు వేసాం సార్ ఇక్కడ. ఈ గుర్రపు డెక్క వల్ల పొల్యూషన్ వాటర్ వల్ల చనిపోయింది. ఎంతైతే చనిపోయిందో అది ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెడతావు. కానీ మరి ఇప్పుడు మరి వీళ్ళ మళ్ళీ నువ్వు చేపలు ఇస్తావు కదా, మరి ఇయ్య నీళ్ళు కదా, మళ్ళీ చచ్చిపోతాయి కదా ఇప్పుడు. ఇక మరి ఏం రాస్తావు, ఏం అడుగుతున్నావు? ఇప్పుడు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాసి, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో దీని పొల్యూషన్ ఎంత స్థాయి ఉంది దాన్ని నిర్ధారణ చేయండి. చేప పిల్లలు పెంచుకోవడానికి ఇది అనుకూలంగా అవుతుందా లేదా అని డిసైడ్ చేసుకొని అప్పుడే ముద్దు. ఇది మీ లైన్. ఓకే, చేపలు చచ్చిపోయినాయి, నష్టపరిహారం ఇంత, ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నాయి. ఇది ఒకటి మీ ఇరిగేషన్. డి గారు మీరు చెప్పండి.
ఇప్పుడు ఉన్న సివేజ్ మొత్తం డైవర్ట్ చేయడం ఫస్ట్ సెకండ్ వన్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ ఇలా అంటే మనకి పొల్యూషన్ బోర్డు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఈ పొల్యూటెడ్ వాటర్ని రిపీట్ చేసేసి డీసిల్టింగ్ తప్పచ్చు. ఆ ఎస్టిమేట్ ఇరిగేషన్ నుంచి అంటే ఇరిగేషన్ చేస్తాం లేదంటే మీ పని మీరు చేయండి, మీరు అడగండి. ఓకే సార్. ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో మీ రిపోర్టు మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు ఇమ్మీడియట్ ఇచ్చుకుంటూ ఒక కాపీ మాకు ఏ వారం ఈరోజు బుధవారం. ఓకే, మీకు ఈరోజు వదిలేస్తా, ఇంకా రివ్యూ సరిపోయింది. మీకు మళ్ళీ మినిస్టర్ గారి రివ్యూ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మండే వరకు మీరందరూ సబ్మిషన్ అయిపోవాలి. మీరు పంపించిన ఎక్నాలజ్మెంట్ కాపీస్, మీరు ఏం సబ్మిషన్ చేసారు ఎక్నాలజ్మెంట్ కాపీస్ అన్ని ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ముద్రతోటి కావాలి. మీరు పంపించిన అప్లికేషన్ ఈ ఫిషరీస్ ఏడి అండ్ మున్సిపల్ కమిషనర్ డిఈ, పొల్యూషన్ బోర్డు ఏడి అండ్ ఏఈ, నువ్వు ఇంకెవరు ఉన్నారు ఇంట్లో అంతే కదా. నాకు మంగళవారం రోజు నా దగ్గర తీసుకొని నా దగ్గర వచ్చి కాపీలను తీసుకొచ్చి నాకు జెంట్కి ఇస్తే బాగుంటుంది. అది మీ ఇష్టం. అది మీరు 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 ఇండివిజువల్గా ఇవ్వండి, జాయింట్ ఇన్వాల్వ్మెంటే కండి. విన్నారా? ఇప్పుడు ఈ మీరేమో చేపలు వదలాల్సిందే కాబట్టి మీరు ఇవ్వండి, అది ఓకే. కానీ ఈ చెరువు మీద జాయింట్ ఆపరేషనే చేయండి అంటున్నా. జాయింట్ మీటింగ్, జాయింట్ ఆపరేషన్ చేయండి. ఓకే, మన ఆలోచన ఒకటే. ఏం కట్టియలేరు, కాంపెన్సేషన్ ఏం కట్టియలేదు. కానీ ఈ గవర్నమెంట్ ప్రాసెస్ నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది. అయితే అక్కడ వాళ్ళు కొందరు డాక్టర్ ఈ ఫిషరీకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. చెప్పు సార్కి ఐడియా నోట్ చేసుకోండి సార్, మీకు ఐడియా ఉంటుంది కదా సార్. వాళ్ళు ఏమనంటే వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. చెప్పు. దీనికి మందు ఉంటుంది. ఏంటంటే వాటర్ అప్పుడు పొల్యూటెడ్ అయింది కాబట్టి దాన్ని పొల్యూటెడ్ అంతా పోవడానికి ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి దానికి మందు వేయాలి. ఇప్పుడు ఉన్న చేపలు చచ్చిపోయినాయి, ఉన్న చేపలు ఉన్నాయి కదా కొన్ని, ఇంకా ఉన్న చేపలు కూడా రావద్దు అంటే దానికి అంటే ఇప్పుడు చేయాలి. ఎన్ని వదిలేరా చేప పిల్లని ఎన్ని వదిలేరా? 5 లక్షలు వదిలినాయి. 5 లక్షలు ఎన్ని చచ్చిపోయినా? 2 లక్షలు ఇస్తుంది మొత్తం ఎన్నిరా వదిలింది? 7 లక్షల. 5 లక్షలలో ఎన్ని చచ్చిపోయినాయి ఇప్పుడు చేపలు? అంజానం 2 లక్షలు 3 లక్షలు చచ్చిపోయినాయా? సరే చేస్తారు కదా. ఇంకా కొన్ని చేపలు బచ్చాయించున్నాయి కదా, వాడనేది ఏంది బెస్తుల పరంగా వాడనేది ఏంది? మిగతా చేపలను బచ్చాయించుకోవడానికి మనం డీసిల్టింగ్ ఇవన్నీ ప్రాసెస్ అయ్యే ఆ చేపలు చచ్చిపోకుండా ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏం చేస్తారు అది చెప్పండి. వెరిఫై చేసి అది ఇంకా ఏదో మెడిసిన్ ఇవ్వాలి. ఓకే, అది మేము కూడా కనుక్కుంటాం. ఓకే ఓకే, రికమెండ్ చేసి అది మేము ప్రపోజ్ చేస్తాం. రైట్, నువ్వు ఫాలోఅప్ చేయగలను. నైట్ వరకే కావాలన్నారు. ఏం రాసాయి? నైట్ వరకే కావాలండి. అది ఫాలోఅప్ చేసే వరకు టైం పడుతుంది. అవును, ప్రాసెస్ అయ్యే లోపల మిగతా 3 లక్షలు చచ్చిపోతాయి కదా. గవర్నమెంట్ ఇంట్రా చెప్పారు అంతే. సరే రే, నువ్వు అడుగుడు తప్పు కాదు, అడిగినావు, వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఆయన పని ఆయన చేయనియండి. మిగతా చేపలు చచ్చిపోతున్నాయి అంటే మనం నిజంగా ఏం చేయలేము. సరే, నష్టపరిహారం ఎట్లా చేపలు చచ్చిపోతాయో ఎంత నష్టపరిహారం అవుతుందో ఆ నష్టపరిహారం ఏడీ డిపార్ట్మెంట్ ద్వారా నష్టపరిహారం కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. నంబర్ 1. కానీ మీరు కూడా కింది బజార్ చెరువు అంటాము. ఇది అఫీషియల్గా మహబూబ్ సాగర్ చెరువు. ఇది ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు. ఈ చెరువు మీద దాదాపు 400 నుంచి 450 ఎకరాల భూమిలో నీళ్లు నిల్వ ఉంటాయి. ఇక్కడ ఇది చాలా పెద్ద చెరువు. దీని కింద వ్యవసాయం కూడా కొనసాగుతుంది. టౌన్కి దాన్ని డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కష్టం చేస్తారు. ఇక్కడ ఎన్ని నెలలు రా చేప పెద్దగానికే 6 నెలలు 7 నెలలు 8 నెలలు 1 ఇయర్. ఈ బెస్ట్ వాళ్ళు అంతే ఏంది, రాత్రి చీన వండుకోవాలి, చేపల కాప కావాలి, ఇవ్వడం దొంగ వచ్చి చేప ఎత్తుకోపోకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎత్తుకుపోయేటోడు ఉంటాడు, పెద్ద చేపలు ఎత్తుకుపోయేటోడు ఉంటాడు. మరి ఆయన దొంగల పాలు కాకుండా మళ్ళీ వీడు రాత్రి తినేవనుకోవాలి. వీడు ఎవరు బెస్ట్ వాళ్ళు, వీళ్ళు షిఫ్టింగ్లు పెట్టుకుంటారు. మరి ఈరోజు రాత్రికి వీళ్ళు ఇట్లా పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత కష్టంతో కూడుకున్న పని వీళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు
ఈ 6 నెలల నుంచి సంవత్సరం చేప పెద్ద అయ్యేంత వరకు కష్టపడ్డ చేప నష్టపరిహారం రావాలి, దాని కూలి వెళ్ళాలా లేదా? మరి మార్కెట్లో పోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు వెళ్ళాలి, మార్కెట్లో పోయి అమ్మాలి. ఈ నష్టపరిహారం అంతా కవర్ చేయాలి, తప్పదు, వేరే దారి లేదని నేను ఫిషరీస్ ఏడి గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా బెస్తోళ్ళు కూడా అడిగారు. ఓకే, ఇది మరి ఎట్లా సార్, అంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ వాటర్ రాకుండా మహబూబ్ సాగర్ చెరువుని సంరక్షించారు? సీను, నువ్వు అడిగిన ప్రశ్న అదే. అధికారులు ఏమన్నారంటే గుర్రం బెక్కు తీయాలంటే పూడిక తీయాలి, పూడిక తీయాలంటే నీళ్ళు వదలాలి. పొల్యూషన్ వాటర్ పోవాలంటే ఏం చేయాలి? పొల్యూషన్ వాటర్ పోవాలన్నా నీళ్ళు వదిలేయాలి, పూడిక తీయాలి, బురద తీయాలి. నీళ్ళు వదలాలి ఫస్ట్, తర్వాత పూడిక తీయాలి, 5 ఫీట్ల పూడిక తీయాలి. చెరువు అంతా 450-500 ఎకరాల పూడిక తీయాలి 5 ఫీట్ల లోతుతోటి. తీయడంతో ఏమైపోతుందంటే పొల్యూషన్ వాటర్ బంద్ అవుతుంది. ఇంకోటి పైనుంచి వచ్చే డ్రైన్ వాటర్ని పక్కకు నుంచి వేరే దానికి వేసేసాలి. ఓకే, ఇవన్నీ చేస్తే దీనివల్ల అడ్వాంటేజ్ బెస్తోళ్ళు ఒక్కలే కాదు, ఇక్కడ బెస్తోళ్ళు ఏమో జీవనోపాధి. ఇక్కడ చాలామంది ఊరంతా ఇడికే వాకింగ్ వస్తారు. మళ్ళా ఇక్కడ విహారయాత్రకి ఇదే పడవలు గిన్నెలనే ఈ వాటర్ని మనం ఇక పడవలు నడిపిస్తున్నాం. టూరిజం కూడా ఇదే, ఇదే. నేను నెక్స్ట్ మీటింగ్లో నేను మళ్ళీ చెప్తా దీన్ని. కాబట్టి ఇది కూడా వాటర్ తాగుతుంది. అచ్చా, ఈ వాటర్ ఇప్పుడు జంతువులు కూడా ప్రాబ్లం ఉంది, ఇంకోటి. అందుకే ఇప్పుడు అధికారులే అంటున్నారు ఇవన్నీ చేయాలంటే వాటర్ వదలాలి, పూడిక తీయాలి, ఏం రావు, సమస్యలన్నీ వస్తాయి. ఇది ఇక్కడ జరిగిన చర్చ అధికారులతోటి, గంగపుత్ర సంఘం బెస్తలతోటి. ఇంకోటి ఏంటంటే ఈ వాటరు మొత్తం దాదాపు 60% ఈ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా పెంచుతారు, అది బోర్లు కూడా పనిచేస్తాయి. ఇది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నోటీస్కి ఆల్రెడీ తీసుకుపోయింది. ఇది సడన్లీ అయింది. ఇప్పుడు అది హెచ్ఎండిది వేరే ఉంది, మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చిన అది కూడా చెప్తాను. ఈరోజు గంగపుత్ర బెస్తోళ్ళ కడుపు, వాళ్ళ బాధ, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలని ఈరోజు మేము ముందు మాట్లాడడం జరిగింది. దీని మీద నేను ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారితో, కన్సల్ట్ అధికారులతో మాట్లాడి నా ప్రాసెస్ నేను చేస్తుంటా. షార్ట్ టైం మన టార్గెట్ ఏంది, తొందరగా కవరింగ్ రెండు చేయాలి. రికవరు చేయాలి, కవర్ కూడా చేయాలి, రెండు చేయాలి. ఓకే, ఇది దీని మీదనే మేము